తరాలు పరిస్థితులు మారుతున్నా ఇంకా చాలా మంది కుల వివక్షకు గురవుతూనే ఉన్నారు. కొన్ని ఊర్లలో అయితే కుల వివక్షతో కొందరు పైశాచికం ప్రదర్శిస్తూ ఉంటారు. అయితే కనీస మానవత్వం కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు. సిద్దిపేట జిల్లా మర్కుక్లోనూ అలాంటిదే ఓ అమానవీయ ఘటన నెలకొంది. కులమైన పైత్యంతో ఓ నాయ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మహిళ అంత్యక్రియలను స్థానికులు అడ్డుకున్నారు. వైకుంఠధామంలో దహన సంస్కారాలకు గ్రామస్తులు అనుమతించలేదు. అయితే గ్రామంలో అంత్యక్రియలకు అనుమతి లేకపోవడంతో మృతదేహం పట్టుకుని బంధువులు 4 ఊళ్లు తిరిగారు. అన్ని చోట్ల కూడా నిరాకరణ ఎదురైంది. చివరికి చేసేదేం లేక గ్రామ శివారు చెరువు వద్ద అంత్యక్రియలు చేయాల్సి వచ్చింది. ఊరి జనం చేసిన పనికి మృతురాలి వర్గీయులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఎలా అయినా గ్రామస్తులకు బుద్ధి చెప్పాలని ఓ నిర్ణయానికి వచ్చారు. ఇకపై ఊరి జనానికి కటింగ్ చేయకూడదని తీర్మానించుకున్నారు. ఎవరైనా చనిపోతే గుండు గడ్డం కూడా చేయకూడదని తీర్మానించారు.